రాజంపేటలో జనాలు వాళ్ళ పిల్లల ఆరోగ్యాలన్నా ప్రాణాలన్నా లెక్కలేదనుకుంటా వ్యవస్థకి కదా. 2024 ఎలక్షన్ నాటికి ఇంచుమించు 17 రాజకీయ పార్టీ ఆఫీసులు ఉన్నాయి రాజంపేటలో. అన్ని పార్టీలు ఉన్నాయని కాదు, అన్ని పార్టీలు ఉన్నాయో లేదో కూడా నాకు తెలియదు, కానీ రాజకీయ పార్టీ ఆఫీసులు మాత్రం 17 ఉన్నాయి. నేను అనుకున్నా, అరే రాజంపేటలో మంచి స్కోప్ ఉన్నట్టుంది, నాయకులు తెలుసుకున్నారు ఇక్కడ అభివృద్ధి చెందలేదని, ఇంత మంచి అవగాహన ఉన్న నాయకులు వచ్చారా, ఈసారి రాజంపేట భవిష్యత్తు దిశ మారిపోతుంది, అభివృద్ధి అలా ఎలా జరగదని. కానీ తీరా చూస్తే ఏమైంది? మెల్లమెల్లగా అర్థమైంది ఏంటంటే, ఆఫీసులు పెడతారు, అవకాశం దొరికితే పార్టీలు మారుతారు, లేదంటే ఆఫీసులు తీసేసి ఊరిసిపెట్టిపోతారు. వీళ్ళు చేసేది రాజకీయం ప్రజల కోసం కాదు, స్వంతంగా రాజకీయం చేసుకుంటారు అని, స్వలాభం కోసం చేసుకుంటారని. సరే, ఉన్నవాళ్ళైనా లేదా గెలిచిన వాళ్ళైనా ప్రజలను పట్టించుకుంటారా? ఈ ప్రాంతం గురించి పట్టించుకుంటారా? అరే అద్దంలా అందంగా మెరిచిపోయే తార్ రోడ్ల మీద ఫార్చునర్లు వేసుకొని తిరగడం కాదయ్యా. రాజంపేటలో సందుల్లో తిరగండి, ఇక్కడ ఉన్న వాస్తవాలు తెలుసుకోండి, ఇక్కడ ఏదైనా చేయండి. రాజంపేటలో గతంలో కానీ, స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కానీ, అంతకుముందు నుంచి కానీ ఇక్కడ రాజకీయ నాయకులు వ్యవస్థ ఏమీ డెవలప్ చేయలేదు. పెద్ద పెద్ద ఇండస్ట్రీలు తెచ్చి టూరిజం డెవలప్మెంట్ చేసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన పరిస్థితులు ఏం లేవు. ఇక్కడ కేవలము కన్నీళ్లు ఇక్కడ కార్చి, రక్తము గల్ఫ్ దేశాల్లో చిందించి డబ్బులు పంపిస్తుంటే పిల్లల చదువుల కోసమో, అమ్మా నాన్న ఆరోగ్యం కోసమో, భార్య పిల్లల మంచి భవిష్యత్తు కోసమో, ఇక్కడ కేవలం చదివిపించుకునేదానికి మాత్రమే ఇంత ఉన్న రాజంపేట ఇంత అయింది. దాన్ని కనీసం కాపాడుకోవాలి కానీ వదిలేయకూడదు. ఇది రాజకీయం కాదు, అసలు ఇది మంచి పద్ధతే కాదు. అరే 30 మంది చదువుతున్న అంగన్వాడీ కేంద్రం ముందు చెత్త కుండీ తీయించలేని మీ రాజకీయం ఉంటే ఎంత, ఊడితే ఎంత బొక్క? ఎందుకు మీరంతా? రాజంపేటలో ఎనుములు ఎలా తిరుగుతున్నాయో, కుక్కలు ఎలా తిరుగుతున్నాయో, ఆవులు ఎలా తిరుగుతున్నాయో, చెత్తలో డస్ట్బిన్ లాగా ఉన్న రాజంపేటలో డ్రైనేజీలో వాసనలో మనుషులు కూడా అలాగే తిరుగుతున్నారు. కనపడట్లేదా? జనాల కంప్లైంట్లు వినపడట్లేదా? జనాలు మీ గురించి ఏమనుకుంటున్నారో అసలు వినపడట్లేదా మీకు? ఎందుకయ్యా రాజంపేటకు వస్తారు? మీ హంగామాలు చూపించుకునేదానికా? మీ పార్టీల ఆవిర్భావ దినోత్సవాలు జరుపుకునేదానికా? మీ నాయకులు పుట్టినరోజులు జరుపుకునేదానికా? చచ్చిన రోజులు జరుపుకునేదానికా? లేదా రాజంపేట జనాలు మీ పార్టీ సంబంధించిన మెంబర్షిప్లు తీసుకునేదానికా? ఎందుకు మీరుండేది? ఎందుకు అసలు? అధికారులకు ముఖ్యంగా చెప్తున్నా, రాజంపేటలో మేము ఏం చేసినా మా పార్టీ నాయకులు, మాకు సపోర్ట్ చేసే నాయకులు మమ్మల్ని కాపాడుకుంటారంటే ఇదే రాజంపేట డ్రైనేజీలో 2 కాళ్ళు వేసి మునిగినట్టే. మీరు ఇన్ని రోజులు సోషల్ మీడియాలోనే చూశారు. ఎక్కడంటే అక్కడ రోడ్డెక్కి పడుకుండేది కూడా చూడాలనుకోవద్దండి. దయచేసి రాజంపేటని కూడా కొద్దిగా పట్టించుకోండి. జై భవానీ.